అందరికీ జై శ్రీరామ్. ఏపీ ఆంధ్ర రైతాంగానికి మోడీ పైసలు పలాన్ డేట్ నాడు పడబోతా ఉన్నాయి. పలాన్ డేట్ అంటే డేట్ కూడా ఖచ్చితంగా చెప్తా. వీడియోను మాత్రము కొన్ని విధానాలు ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మోడీ పైసలు పడడానికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ మనం సోమరిపోత్తనంతో ఈ 4 కండిషన్లు పూర్తి చేసినామా లేదా తెలియదు. కానీ ఒక విడత పైసలు బాగుంటే ఒక విడత, 2 విడతల పైసలు బాగుంటే 4,000, 3 విడతల పైసలు బాగుంటే 6,000 రూపాయలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. అట్లనే ఆంధ్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ 5,000 కలుపుకొని, ఆ 5,000 ఈ 2,000 కలుపుకొని 7,000 రూపాయలు ఆంధ్ర రైతాంగానికి పడబోతా ఉన్నాయి. మీరు ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అయితే ఎక్కువ యూస్ఫుల్. తెలంగాణ రైతులకైతే ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, భూ సమగ్ర సర్వే, అట్లే ఫోన్ నంబర్ అప్డేట్, ఈ 4 పనులు చేసుకుంటే మీకు కూడా బొచ్చడి వీడియో ఉపయోగం. ఎందుకంటే 4,000, 6,000 ఈ రకంగా మీ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఒకసారి మనము చూద్దాం ఏ డేట్ అనేది. ఎందుకంటే మనోళ్ళందరూ నోట్లే జిల్ల పురుగు వేసుకొని ఉంటారు. పలానా రోజు నాడు పడతా ఉన్నట్టు. ఎందుకంటే ఈరోజు రైతు దుస్థితి ఏ విధంగా మొదలైంది అంటే, కనీసం ఇంట్లో పెళ్ళాము మెడల పుస్తెళ్తాడు కాడికి వెళ్ళి కుదబెట్టి అంటే అమ్మేసి వ్యవసాయం చేసి అంతా దిగజారిపోయింది మన వ్యవస్థ. మనం పండించే పంటకు మనమే రేటు నిర్ణయించుకుంటలేము. కాబట్టి మనము బాగుపడము, ఉన్నది అమ్ముకుంటాము. దానికోసమన్నా ఈ 2,000 మనము ఏ యూరియా వస్తకో దేనికో దానికో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీరు ఈ 4 పనులు చేయాలి. పిఎం కిసాన్ యోజన, ఏపీ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో త్వరలోనే పడే ఛాన్స్ ఉంది. ఎప్పుడో తెలిస్తే పండగ చేసుకుంటారు. దీనికి సంబంధించి కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ సంవత్సరము 3 విడతలుగా అందజేస్తూ ఉంది. ప్రతి విడతలోనూ 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతలు 2,000 చొప్పున మొత్తం రైతుల ఖాతాలో 4,000 రూపాయలు జమ అయినాయి. మరి జమ కాక ఇప్పుడు రైతులు మాత్రం ఈ పథకం కింద 3వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా కొన్ని రోజులు లొల్లులు కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఈ విడత పైసలు ఎప్పుడు పడతాయా అని చూస్తూ ఉన్నారు. ఈ విడతతోటి ఆంధ్ర రైతాంగానికి అయితే 7,000 రూపాయలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆశ ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి కోసం కావాలని. అట్లనే తెలంగాణ ఆంధ్ర రైతులకు మళ్ళీ ఇట్లా 2-3 విడతల పైసలు పడకపోతే కూడా ఇవి కూడా పడతాయి. ఇది ఖచ్చితంగా 21వ విడత స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద మనకు దేశవ్యాప్తంగా ఇప్పటికీ 10 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సాయం పొందుతున్నారు. ఈ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా అందజేస్తూ ఉంది. ప్రతి విడతలోనూ 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతలు జమ అయినాయి. అది మొత్తం మనం చూసాము. ఇక ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 విడతలుగా 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయినాయి. కనుకనే టెక్నికల్గా గమనించినట్లయితే 21వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లుగా గమనించాలా. నిజానికి ఈ సంవత్సరం పలు రాష్ట్రాలకు ప్రకృతి బీభత్సం కారణంగా 3వ విడత డబ్బులు అంటే 21వ విడత కూడా అందినాయి. ఏ రాష్ట్రాలకు? పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారికి 3వ విడత 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ప్రస్తుతము అతి త్వరలోనే దేశవ్యాప్తంగా రైతులందరికీ 3వ విడత కూడా జమ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇగో దీంట్లో మనకు వచ్చేసింది ఏ తారీఖు నాడు మనకు డబ్బులు పడబోతా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కంప్లీట్గా వచ్చేసింది. 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సిద్ధమైంది. తేదీని కూడా ప్రకటించింది. ఇటీవల మీడియా నివేదికల ప్రకారం నవంబర్ మొదటి వారంలో 21వ విడత విడుదల కావచ్చని సూచిస్తూ ఉన్నారు. ఈ విడత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు ముందు నవంబర్ 6, 11 మధ్యలో, నవంబర్ 6వ తారీఖు నుంచి కనబడతా ఉందో లేదో, నవంబర్ 6వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో రైతుల ఖాతాలకు చేరవచ్చని చెప్తా ఉన్నారు. 21వ విడత ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రైతులకు బదిలీ అయిన ఈ 4 రాష్ట్రాలు అంటే వరద ముప్పుకు బలైపోయినాయి. కాబట్టి ఈ రాష్ట్రాలకు ఆల్రెడీ డబ్బులు అంటే వేసిండ్రు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకా ఏదైతే ఉన్నటువంటి 17 రాష్ట్రాలకు డబ్బులు రావాలి.
పిఎం కిసాన్ యోజన జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోవాలంటే ఈ కింద పద్ధతులను పాటించాలి. ఏమీ లేదు, మీ ఈకేవైసీ, బ్యాంకు టు ఆధార్ లింకు, ల్యాండ్ వెరిఫికేషను, ఫోన్ నంబర్ అప్డేటు ఇవన్నీ చేసుకుంటే ఒక విడతకైతే 2000, 2 విడతలకైతే 4000, 3 విడతలకైతే 6000 ఈ రకంగా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. రైతులారా, మనము ఎన్నో నష్టపోతూ ఉంటాం. ఇటువంటి పథకాల కోసం ఎందుకు చెప్తా ఉంటారంటే దీనికి కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు బెనిఫిట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డబ్బులు పొందాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, మనల్ని ఎప్పుడు యాదించుకోవాలా. పలానా పోరడు మనకు చెప్తా ఉంటే మనము ఇన్నము అని. ఇక ఆంధ్ర రైతాంగానికి శుభవార్త, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన 2 డబ్బులు అంటే 2 విడతల డబ్బులు మీకు ఒకటేసారి జమ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఇటు రాష్ట్రం వేసే డబ్బులు, అటు కేంద్రం వేసే డబ్బులు 2 కలిపి మీ ఖాతాలో జమ అయితే మన ప్రాబ్లాలు ఉంటే కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. కామెంట్ చేస్తే మీ బాధ నాకు అర్థమవుతుంది. దాని మీద కూడా కొంచెం స్టడీ చేసి ఎంక్వైరీ చేసి వీడియో చేయడానికి వీలుగా ఉంటుంది. అదే నేను కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.